వారిని వధించడం అసాధ్యమని సందేహిస్తున్నాం, అంతేనా? రామబాణానికి ఉన్న మహత్తరమైన శక్తి మీకు తెలియదు కాబోదు. ప్రభు, క్షమించండి. నేను మనవి చేసుకుంటాను. ఈ సమీపంలో 7 తాళవృక్షాలు వృత్తాకారంలో ఉన్నాయి. వాటన్నింటినీ ఒక్క బాణంతో పడగొట్టగలిగిన వాడు మాత్రమే వాలిని కోల్చగలుగుతాడని మా సుగ్రీవుల నమ్మకం. ధైర్యం ఉంటే నాతో యుద్ధానికి రారా? వాడు మళ్ళీ వచ్చాడు. ఒక్కసారి వదలని తప్పైంది. ఇప్పుడే వాడి ప్రాణాలు తీస్తాను. సారా, విన్నావుగా ఆ ప్రలాపాలు? విని కూడా ఊరుకోవాలా? అంతటి భీరువునా నేను? దయ ఉంచి నే చెప్పేది కూడా వినండి. ఓడినవాడు మళ్ళీ పోరుకొచ్చాడు అంటే తగిన పక్క బలంతోనే వస్తాడు. పక్క బలమా? వాడిక? నా ఎదురుగా వాడికి సహకరించే ధైర్యం ఎవరికుంది? ఏమిటి అయోధ్యాధిపతి అయిన రాముడా ఈ ఘోరం చేసింది? రణనీతి తెలియదా? ముఖాముఖిగా ద్వంద్వ యుద్ధం చేస్తున్నప్పుడు చాటు నుండి పరిమార్చడం ఎక్కడి న్యాయం? చెప్పండి. సుగ్రీవరాజా, నీకు అన్యాయం చేసిన వారిని కూల్చి నిన్ను కిష్కింధాధిపతిని చేస్తామని ఈ అగ్నిసాక్షిగా వాగ్దానం చేస్తాను. అది నా భాగ్యం అనుకుంటాను. ఈ సందర్భంలో మహానుభావులైన మీకోటి మనవి చేస్తున్నాను. నేను కిష్కింధాధిపతినైన తోడనే తమరి ధర్మపత్నిని అన్వేషించే నిమిత్తంగా వానరసేనను పంపించి వెతికిస్తామని నేను వాగ్దానం చేస్తున్నాను. అయితే ఏమిటి శ్రీరాముని వాగ్దానాన్ని శంకిస్తున్నావు? అయ్యో, అది కాదు. నేను వానరుడనైనా అవివేకిని కాను. సూర్యవంశస్థుల సత్య పరిపాలనా దీక్ష నాకు బాగా తెలుసు. మరి మర్మంగా మాట్లాడు. మిత్రుల మధ్య అరమరికలు లేకుండా ఉండటం ఉత్తమం. వాలి భుజబలంలో అజయ్ వరములెన్నో పొందినవాడు. అందుచేత వారిని వధించడం అసాధ్యమని సందేహిస్తున్నాం, అంతేనా? రామబాణానికి ఉన్న మహత్తరమైన శక్తి మీకు తెలియదు కాబోదు. ప్రభు, క్షమించండి. నేను మనవి చేసుకుంటాను. ఈ సమీపంలో 7 తాళవృక్షాలు వృత్తాకారంలో ఉన్నాయి. వాటన్నింటినీ ఒక్క బాణంతో పడగొట్టగలిగిన వాడు మాత్రమే వాలిని కోల్చగలుగుతాడని మా సుగ్రీవుల నమ్మకం. నా శక్తి నిరూపించే అవకాశం లభించినందుకు సంతోషం. పదండి, మన అక్కడికి వెళ్దాం. మహాద్భుతం. ప్రభు, శ్రీవారి అనంతమైన శక్తి సామర్థ్యాలను సందేహించినందుకు క్షమించండి. వాలిని చంపడం మీకు సాధ్యమేనని రుజువైనది. అలాంటి సందేహం నాకేనాడూ లేదు. పదండి, పోదాం. ప్రభు, ఇందులో ఉన్న ఆభరణాలు కొన్నాళ్లకు ముందు ఆకాశం నుండి జారిపడ్డాయి. పుష్పక విమానంలోని ఒక స్త్రీమూర్తి వీటిని పడేసింది. ఇవిగో. సీత, వైదేహి, ప్రాణప్రియ, సీత, జానకి, లక్ష్మణ, ఇటు చూడు. ఈ ఆభరణాలు సీతవేనా? నా కన్నీటి కళ్ళకేమీ తెలియటం లేదు. పరిశీలించి చెప్పు. అన్నా, ఈ అందెల వదిన గారివేనని నాకు నిస్సందేహంగా తెలుసు. నిత్యము ఆ పాదాలకు నమస్కరించే నాకు ఇవి సుపరిచితాలే. మిగిలిన ఆభరణాలు నేనెన్నడూ చూడలేదు. ఆహా, లక్ష్మణుని వంటి సహోదరుడు ఈ లోకంలో ఉంటాడా? మిత్రమా, చెప్పు. నాదే వేదికగా వెళ్ళింది. ఆ దుర్మార్గుడు ఎవరో మీకు తెలుసా? ప్రభు, దయవుంచి ఆందోళన చెందకండి. సాధ్యమైనంత త్వరలోనే సీతాదేవిని మేము వెతికి తీసుకొస్తాం. దానికి ముందుగా వాలివధ కానివ్వండి. ప్రేయసి తారా, నీ మోహన సౌందర్యం నన్ను మైమరిపిస్తోంది. ఈ సౌందర్య సంపదను పొందిన నేను ఎంత భాగ్యవంతుణ్ణి. నన్నంతగా పొగడకండి ప్రభు. భుజబలంలో బుద్ధిబలంలో అద్వితీయులైన ఏలికకు అర్ధాంగిని కావడం నా భాగ్యమేగా. అందుకే మీకు నా తనువు మనసు ఏనాడో అర్పించుకున్నాను. సోదర ద్రోహి అయిన వాలి, నువ్వు అంతఃపురంలో కులుకుతున్నావా? ముందు బయటికి రా. ధైర్యం ఉంటేరా, నీ అంతం చూడ్డానికే వచ్చాను. వాలిలే పోరుగలమంటున్నాడా? వాణ్ణి నా గడుతో ముక్కలు ముక్కలు చేసి తిరిగి వస్తాను. నువ్వా? ధైర్యం ఉంటేరా, దిగిరా. నేను ఇంకెవరో మహావీరుడు వచ్చాడనుకున్నాను.
నువ్వెందుకురా చావడానికి వచ్చావు? చావు నాకు కాదురా, నీకే. ధైర్యం ఉంటే దిగిరా, నాతో యుద్ధం చేయి, అప్పుడు తెలుస్తుంది నా సంగతి. నా దెబ్బతో రాజ్యం పోయింది చాలక నీ బుద్ధి కూడా పోయిందా? జీవితం మీద ఆశ ఉంటే పారిపోరా నీచా. ఏమన్నావా? నీకు నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు బ్రతకాలనుకుంటే పోరా. పారిపోరా. దిగిరా. లక్ష్మణ, వాలి సుగ్రీవుల్లో ఎవరెవరో తెలియకుండా ఉంది. ఈ పర్యాయం నేను క్షమిస్తున్నాను, ఇంకొకసారి వస్తే వదలను. వాలి సుగ్రీవుల్లో ఎవరెవరో తెలుసుకోలేని పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు లక్ష్మణ. వాస్తవమే సోదర, దానికి ఉపాయం ఉంది. క్షణంలో వస్తాను. ప్రభు 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 తమరిని విశ్వసించినందుకు తగిన శాస్తి జరిగింది. మీరు ఆ దుర్మార్గుని ఏమీ చేయలేరని నేను సందేహపడ్డట్టే అయింది. మిత్రమా, యుద్ధ సమయంలో సుగ్రీవుడెవరో వాలెవరో పోల్చుకోలేకపోయాను, అందుకే సంహరించలేదు. ఇదిగో ఈ మాలను ధరించి మళ్ళీ వాలిని యుద్ధానికి ఆహ్వానించు. అయ్యో వద్దండి, వద్దు. ఇక వాలితో పోట్లాడితే నా ప్రాణాలు పోవటం సత్యం. లేదు, ఈసారి వాలి మరణిస్తాడు. నా బాణంపై ఆను, నిర్భయంగా వెళ్ళి. తిరిగి పొందా ధైర్యం ఉంటే నాతో యుద్ధానికి రారా. వాడు మళ్ళీ వచ్చాడు. ఒక్కసారి వదలని తప్పైంది. ఇప్పుడే వాడి ప్రాణాలు తీస్తాను. సారా, విన్నావుగా ఆ ప్రలాపాలు? విని కూడా ఊరుకోవాలా? అంతటి పిలువునా నేను? దయ ఉంచి నే చెప్పేది కూడా వినండి. ఓడినవాడు మళ్ళీ పోరుకొచ్చాడు అంటే తగిన పక్క బలంతోనే వస్తాడు. పక్క బలమా? వాడిక? నా ఎదురుగా వాడికి సహకరించే ధైర్యం ఎవరికుంది? ఒక వార్త నేనిప్పుడే విన్నాను. సూర్యవంశస్థులైన రామలక్ష్మణులు సుగ్రీవునితో స్నేహం ఏర్పరచుకున్నారని మన అంగదుని ద్వారా తెలిసింది. ఏమిటి?
రామలక్ష్మణులు ఈ తావుకొచ్చారా? వాళ్ళు నా మైత్రి కోరాలి కదా. రాజ్యభ్రష్టుడైన సుగ్రీవునితో స్నేహం చేసేటంత మూర్ఖులా వాళ్ళు? ఆడదానిలా అంతఃపురంలో ఉంటావే రా! ఆయ్! ఆ అహంకారిని చంపాలి. వాణ్ణి హతమార్చందే నాకు శాంతి లేదు. వదలు! ఆ! ఏరా పిరికి పంద, నువ్వు మళ్ళీ వచ్చావా? ఈ మారు నీకు చావు తప్పదు. చాటుగా బాణం వేసింది ఎవరు? నేనే వాలి, సూర్యవంశస్థుడైన రాముడు. ఏమిటి? అయోధ్యాధిపతి అయిన రాముడా ఈ ఘోరం చేసింది? రణనీతి తెలియదా? ముఖాముఖిగా ద్వంద్వ యుద్ధం చేస్తున్నప్పుడు చాటు నుండి పరిమార్చడం ఎక్కడి న్యాయం? చెప్పండి, నేనేమి అపరాధం చేశాను రామా? నేరస్తులను శిక్షించటమే నాకు తెలిసిన న్యాయం. ఏ తప్పు చేయని తమ్ముణ్ణి రాజ్యభ్రష్టుని చేయటం నీకు ధర్మంగా ఉందా? తమ్ముని భార్యను అపహరించటం క్షమించరాని అపరాధం కాదా? అయ్యో ప్రాణనాథ, నా ప్రభువును ఈ స్థితిలో చూడటానికేనా నేను జీవించి ఉన్నాను స్వామి. ప్రాణేశ్వర, నా మాటను విన్నారు కాదు కదా. తమరిలా మరణిస్తే అంగద కుమారునికి నాకు దిక్కెవరు? అమ్మా, కర్మఫలం అనుభవించక తప్పదు. కిష్కింధకు రాణి అయిన మీకు, యువరాజా వారైన అంగదునకు ఏ లోటు సంభవించదు. వద్దు, ఈ కిష్కింధ సామ్రాజ్యము అధికారము నాకు కుమారునకు అవసరం లేదు. సుగ్రీవుణ్ణే కిష్కింధను పాలించుకొని. శ్రీరామ, ఒక ప్రార్థన. అన్యాయంగా నా ప్రాణనాథుని కూల్చినట్టే దయ ఉంచి నన్ను అంగదుణ్ణి చంపేయండి. మానిని, నీ భర్త గతంలో చేసిన దురాగతాలను నువ్వు మర్చిపోయావా? దాని ఫలితమే ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నావు. సరే రామా, నేను అనేక దుష్కర్మలను చేశా. దానికి శిక్ష ఈ రీతిగా అనుభవించాలని రాసి ఉన్న నాదో ప్రార్థన. నిరపరాధులైన నా భార్యను, పుత్రుణ్ణి తమరు సంరక్షించాలి. సుగ్రీవా, చిరకాలం కిష్కింధాధిపతిగా జీవించు. రామా, నాకీ మరణ వేదన నుండి విముక్తి ప్రసాదించు. తారా, అంగదా, రామ్ రామ్